హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ రవి గుప్తా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన క్లాస్లో ఏంటంటే 2B అనేది ఎంతవరకు మనకి 2 years నుంచి కూడా మనకి డిలీటెడ్ సిలబస్ అనేది ఫామ్ అయింది. రీసెంట్గా మీరు ఏం అబ్జర్వ్ చేయాలంటే లేటెస్ట్ టాపిక్స్ ఏంటి, లేటెస్ట్ వెయిటేజ్ ఇవన్నీ అబ్జర్వ్ చేసుకోవాలి. మీరు చేంజింగ్ ఉంది. ఇందులో మ్యాథ్స్ 2Bలో తీసుకున్నట్లయితే మనకి ఏది కూడా ఏ చాప్టర్ కూడా కంప్లీట్ డిలీట్ అనేది మనకు రాలేదు. అదొకటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఏంటంటే జస్ట్ కాన్సెప్ట్ అనేది కొన్ని టాపిక్ సబ్ టాపిక్ అనేది మాత్రమే డిలీట్ అయింది. కాబట్టి మనకి 2Bలో 8 చాప్టర్స్ ఉంటాయి. 8 చాప్టర్స్ కూడా మనకి ఇక్కడ సేమ్ బిఫోర్ లాస్ట్ 2 years లాగే మనకు ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే సబ్ టాపిక్స్ కొన్ని తీసేయడం వల్ల మళ్ళీ అవి యాక్సెస్ ఇప్పుడు యాడ్ చేయడం వల్ల మళ్ళీ ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం మోడిఫై అవుతాయి అనమాట. సేమ్ లాస్ట్ ఇయర్ మనం చేసిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో పాటు కొన్ని యాడ్ చేసుకోవాలి మనం. ఓకే, 100% సిలబస్ కాబట్టి అందులో ఫస్ట్ మనకి ఏంటంటే ఈజియెస్ట్ గా మీరు పాస్ అవ్వడానికి కానీ చేయడానికి కానీ ఇంట్రెస్ట్ రావడానికి కానీ ఈజీగా ఉన్న చాప్టర్ స్టార్టింగ్ లో మనకి కొంచెం అలవాటు చేసుకోవడానికి సర్కిల్స్ అనే చాప్టర్ మీకు యూజ్ అవుతుంది. ఓకే అండి, ఇది తీసుకున్నట్లయితే టోటల్ గా చాలా బిగ్ చాప్టర్, బిగ్ కాన్సెప్ట్, డిఫరెంట్ వేస్ లో మనం దీన్ని చేయొచ్చండి. కానీ మినిమం మనము బేసిక్స్ నాలెడ్జ్ లేకుండా ఈ చాప్టర్ చేయడం అనేది సరికాదు. మనకి ఏదో ఇంపార్టెంట్ క్వశ్చన్ చేస్తే 7 marks ఏదో ఒకటి వచ్చేస్తే రాసేయచ్చు, కానీ జనరల్ గా కాన్సెప్ట్ లెవెల్ ఇస్తే మాత్రం మనము రాయలేమన్నమాట దాన్ని. సో అందువల్ల జస్ట్ కొంచెం లైట్ గా మన కాన్సెప్ట్ ఇస్తే మీరు 2 marks రాయగలరు, 4 marks రాయగలరు, 7 marks రాయగలరు. ఓకే అండి, సో అందువల్ల ఒక 10 minutes కాన్సెప్ట్ ఉంటుంది అంటే తర్వాత మన ప్రాబ్లమ్స్ కి వెళ్ళిపోతాం. ఫస్ట్ సర్కిల్స్. ఓకే అండి, అసలు మనకి సర్కిల్స్ అంటే ఏంటంటే ఇది మీకు అందరికీ కూడా ఏ షేప్ లో ఉంటది అనేది అందరికీ తెలుసు. డైలీగా మనం ఈ ఫిగర్ ను చూస్తూ ఉంటాం కాబట్టి. ఓకే అండి, ఒక బ్యాంగిల్ ను చూస్తుంటారు, లేకపోతే మనకు వచ్చిన మార్క్స్ ని చూస్తూ ఉంటారు. ఇలా సో మెనీ ఐటమ్స్ లో మనం ఈ సర్కిల్స్ అనేది చూస్తూ ఉంటాం. కానీ అసలు వాట్ ఈజ్ సర్కిల్ అనేది మనం నేర్చుకోవాలి. వాట్ ఈజ్ సర్కిల్ అనేది మనం నేర్చుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి డయాగ్రామ్ తెలుసు, కానీ డెఫినేషన్ ఏం చెప్తుందంటే the set of points in a plane which are at a constant distance from a fixed point is called circle. This is the definition of the circle అండి. ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గాబర పడిపోకండి. డెఫినేషన్ చూసి ఇందులో ఏమీ లేదు. The set of points in a plane which are at a constant distance from a fixed point is called a circle. అంటే ఏం చెప్తుంది, ఇది ఒక ప్లేన్, ఒక బోర్డు ఇది అనుకోండి. ఈ బోర్డు మనకు ఒక ప్లేన్ కింద తీసుకోండి. ఈ బోర్డు మీద నేను ఏం చేశానంటే సెట్ ఆఫ్ పాయింట్ మీన్స్ సమ్ పాయింట్స్, ఇలా కొన్ని పాయింట్స్ మనం తీసుకోండి. ఇలాగా సో మెనీ పాయింట్స్ మనం ఫామ్ చేస్తాం. ఎలాంటి పాయింట్స్ ఫ్రేమ్ చేసాం మనం? ద సెట్ ఆఫ్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్ విచ్ ఆర్ ఎట్ ఏ కాన్స్టెంట్ డిస్టెన్స్. కాన్స్టెంట్ డిస్టెన్స్ మీన్స్ ఈక్వల్ డిస్టెన్స్. కాన్స్టెంట్ డిస్టెన్స్ అన్నా ఈక్వల్ డిస్టెన్స్ అన్నా ఉంటాయి. ఓకే, ఎక్కడి నుంచి? ఫ్రమ్ ఫిక్స్డ్ పాయింట్. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ఫిక్స్డ్ పాయింట్ అంటే ఇక్కడ ఏదో ఒక పాయింట్ తీసుకున్న ఫిక్స్డ్ గా, ఈ పాయింట్ నుంచి ఈ లోకస్ లో, ఈ ప్లేన్ లో తీసుకున్న అన్ని పాయింట్స్ కూడా ఈక్వల్ డిస్టెన్సెస్ లో ఉంటాయి. చూసుకుంటూ కావాలంటే ఈ పాయింట్స్ అన్ని కూడా ఈక్వల్ డిస్టెన్సెస్ లో ఉంటాయి. అలా ఒక మనం తీసుకున్న ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఈక్వల్ డిస్టెన్సెస్ లో ఉన్న పాయింట్స్ అన్నిటినీ జాయిన్ చేస్తే మనకు ఫామ్ అయ్యేదే సర్కిల్. ఓకే అండి, ఈ పాయింట్స్ అన్నిటినీ జాయిన్ చేస్తే మనకి సర్కిల్ ఫామ్. ఓకే, ఇది మనకు ఒక సర్కిల్ ఫామ్. ఇది డెఫినేషన్ ఆఫ్ సర్కిల్.
మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ద సెట్ ఆఫ్ పాయింట్స్, ఇవన్నీ పాయింట్స్ ఇన్ ఏ plane which are at a constant distance means equal distance from fixed point is called a circle. Is called a circle. Okay. ఈ ఫిక్స్డ్ పాయింట్ అని చెప్పాను చూడండి, ఇది ఫిక్స్డ్ పాయింట్. దిస్ ఈస్ కాల్డ్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఫిక్స్డ్ పాయింట్ ఏమంటామంటే సెంటర్ అని చెప్తాం. సెంటర్ ఆఫ్ ది సర్కిల్. దిస్ ఈస్ డినోటెడ్ బై సి. దిస్ ఈస్ డినోటెడ్ బై సి. నెక్స్ట్, ఫిక్స్డ్ డిస్టెన్స్ మీన్స్ ఈక్వల్ డిస్టెన్స్. ఫిక్స్డ్ డిస్టెన్స్ మీన్స్ ఈక్వల్ డిస్టెన్స్. దీన్ని ఏమని చెప్తామంటే ఫిక్స్డ్ డిస్టెన్స్ మీన్స్ కాన్స్టెంట్ డిస్టెన్స్ అంటే ఈక్వల్ డిస్టెన్స్. ఈక్వల్ డిస్టెన్స్ దీన్ని ఏమని చెప్తామంటే రేడియస్ అని చెప్తాం. ఆర్ అని చెప్తాం, రేడియస్. ఓకే అండి. ఇప్పుడు మనకి ఏం అర్థమైందంటే ఓ సర్కిల్ ని తీసుకునేటప్పుడు షేప్ తెలుసు అంటే ప్రతి సర్కిల్ కూడా రేడియస్ ఉంటుంది, సెంటర్ ఉంటుంది. రేడియస్ ఉంటుంది, సెంటర్ ఉంటుంది అని మనం నేర్చుకున్నాం. ఓకే అండి. ఓకే, ఇప్పుడు సెంటర్ రేడియస్ ఉండేటప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఏ విధంగా ఫామ్ అవుతుంది? సెంటర్ రేడియస్ ఉండేటప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఏ విధంగా ఫామ్ అవుతుంది? నెక్స్ట్ ఏంటంటే ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇస్తే సెంటర్ రేడియస్ ఎలా ఫైండ్ చేయాలి? సెంటర్ రేడియస్ ఎలా ఫైండ్ చేయాలి? సెంటర్ రేడియస్ ఇస్తే సర్కిల్ ని ఎలా ఫామ్ చేయాలి? 2 మోడల్స్ అనమాట. సెంటర్ రేడియస్ ఇస్తే సర్కిల్ ఎలా వస్తుంది, సర్కిల్ ఇస్తే సెంటర్ రేడియస్ ఎలా ఫైండ్ చేయాలి? ఈ 2 పాయింట్స్ మనము నేర్చుకోవాలి. ఓకే, ఇప్పుడు సి అనేది నేను ఏం చెప్పానంటే ఒక సెంటర్ అని చెప్పాం, ఆర్ అనేది రేడియస్ అని చెప్పాం. ఓకే అండి. ఈ రేడియస్ మీద డిపెండ్ అయ్యి ఇప్పుడు చూడండి, ఇది ఒక పాయింట్ రాశాను, ఒక పాయింట్ రాశాను. ఇది సర్కిల్ అవుతుందా అవదా? ఇది పాయింట్ సర్కిల్, ఇది పాయింట్ సర్కిల్. పాయింట్ అని అంటాం జనరల్ గా మనం. ఇది సర్కిల్ అవుతుందా లేదా అని మనకు కావాలి. దిస్ ఈజ్ ఆల్సో ఏ వన్ సర్కిల్, దిస్ ఈజ్ ఆల్సో ఏ వన్ సర్కిల్. దీనికి పర్టికులర్ గా ఒక నేమ్ పెట్టారు అన్నమాట సర్కిల్స్ లో. దీనికి ఏం పేరు పెట్టారంటే ఒక సర్కిల్ కి పాయింట్ సర్కిల్. పాయింట్ సర్కిల్, పాయింట్ అన్నాం కదండి దానికి. సో పాయింట్ సర్కిల్ అయితే డాట్ పెడితే పాయింట్ సర్కిల్ అని చెప్తాం. దానికి ఏం డెఫినేషన్ మనం ఎలా అబ్జర్వ్ చేస్తామంటే ఇది r ఈక్వల్స్ టు 0, రేడియస్ ఈక్వల్ టు 0 అయిపోయింది అనుకోండి, అది పాయింట్ సార్. రేడియస్ అంటే ఏంటి? ఒక ఫిక్స్డ్ పాయింట్, ఇదే పాయింట్ తీసుకున్నాం. ఈ పాయింట్ నుంచి మళ్ళీ అనదర్ పాయింట్ అంటే అదే పాయింట్ కి, ఒక పాయింట్ నుంచి అదే పాయింట్ కి డిస్టెన్స్ పాయింట్ చేస్తే అది రేడియస్ అంటాం. రేడియస్ ఏమవుతుంది? ఫిక్స్డ్ పాయింట్ నుంచి సర్కిల్ పై ఎనీ పాయింట్ కి డిస్టెన్స్ మనకి రేడియస్ అవుతుంది. సర్కిల్ అంటే ఇక్కడ మనకి పాయింట్, ఈ పాయింట్ నుంచి అదే పాయింట్ కి డిస్టెన్స్ ఏమవుతుంది? రేడియస్ అవుతుంది. ఆ పాయింట్ నుంచి అదే పాయింట్ కి డిస్టెన్స్ ఉందా? లేదు, అంటే 0 అయ్యింది. అంటే ఇక్కడ r ఈక్వల్ టు ఏమైపోయిందంటే 0 అయిపోయింది. దట్ ఈస్ ఆల్సో వన్ సర్కిల్. ఇఫ్ ద రేడియస్ ఈక్వల్ టు 0 దెన్ ద సర్కిల్ ఇస్ కాల్డ్ పాయింట్ సర్కిల్. ఓకే అండి. సో పాయింట్ సర్కిల్ అంటే ఏం చెప్తామంటే సింపుల్ గా ఇఫ్ r ఈక్వల్స్ టు 0, ఇఫ్ ద రేడియస్ ఈక్వల్ టు 0 దెన్ ద సర్కిల్ ఇస్ కాల్డ్ పాయింట్ సర్కిల్. సింపుల్ గా. ఓకే, ఇఫ్ r ఈక్వల్స్ టు 1 తీసుకున్నాం అనుకోండి, if r equal to 1 means రేడియస్ అనేది 1 యూనిట్ ఉంది. రేడియస్ అనేది 1 యూనిట్ ఉంది. అప్పుడు ఆ సర్కిల్ ఏమంటామంటే యూనిట్ సర్కిల్ అంటాం. అప్పుడు ఆ సర్కిల్ ఏమంటామంటే యూనిట్ సర్కిల్ అని అంటాం. ఓకేనండి. సర్కిల్ వచ్చింది, పాయింట్ సర్కిల్ వచ్చింది, యూనిట్ సర్కిల్ వచ్చిందండి. ఓకే అండి. నెక్స్ట్ r అనేది గ్రేటర్ దాన్ 0, r అనేది లెస్ దాన్ 0, ఇది కూడా ఉంటుంది. r ఈక్వల్ టు 0 చెప్పాం, r గ్రేటర్ దాన్ 0, r లెస్ దాన్ 0. అవి మరి అవుతాయా? అవి కూడా అవుతాయండి, అవి కూడా సర్కిల్సే. ఇప్పుడు r గ్రేటర్ దాన్ 0 అయింది అనుకోండి, దాన్ని రియల్ సర్కిల్ అంటాం. దాన్ని రియల్ సర్కిల్ అంటాం. r గ్రేటర్ దాన్ 0 అయితే రియల్ సర్కిల్. r లెస్ దాన్ 0 అయిపోయింది అనుకోండి, దాన్ని ఏం చెప్తామంటే ఇమేజినరీ సర్కిల్ అని చెప్తాం. ఇమేజినరీ సర్కిల్, ఇమేజినరీ సర్కిల్. ఓకే అండి, ఇది కాన్సెప్ట్ అండి. ఆర్ అంటే ఏంటి? రేడియస్. అది ఎలా ఫైండ్ చేయాలి అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ లాస్ట్ వన్ కాన్సెంట్రిక్ సర్కిల్. నెక్స్ట్ వన్ ఏంటి? కాన్సెంట్రిక్ సర్కిల్. ఇది ఒకటి చెప్పుకో. నెక్స్ట్ వన్ కాన్సెంట్రిక్ సర్కిల్. CONCENTRIC. కాన్సెంట్రిక్ సర్కిల్ అంటే ఏమీ లేదు. ఒక సర్కిల్ తీసుకోండి, దీనికి సెంటర్ ఇదండి,
ఇంకో సర్కిల్ తీసుకోండి, ఈ సర్కిల్ కి సెంటర్ ఇదేనండి. దిస్ ఈస్ కాల్డ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్. ఓకే, సింపుల్ గా సర్కిల్ తీసుకున్నాండి, దానికి సెంటర్ ఇది. అనదర్ సర్కిల్ తీసుకున్నాం, ఓకే, దానికి సెంటర్ ఇదే. అప్పుడు ఈ సర్కిల్ ఏమంటాం? కాన్సెంట్రిక్ సర్కిల్. ఈజీగా డెఫినేషన్ ఏం చెప్తాం? ద టూ సర్కిల్స్ హ్యావింగ్ సేమ్ సెంటర్స్, ద టూ సర్కిల్స్ హ్యావింగ్ సేమ్ center is called concentric circles. That is the definition of the concentric circle. Okay, but radius, what about radius? This is the radius of the first circle, this is the radius of the second circle. Here we have to observe this one, the two circles having different radius but having the same center, that is called concentric circles. Okay, సేమ్ సెంటర్ కలిగి ఉంటుంది కానీ రేడియస్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. అటువంటి దాన్ని మనం కాన్సెంట్రిక్ సర్కిల్ అని అంటాం. దాని మీద ప్రాబ్లమ్స్ ఎలా చేద్దాం అనేది చూద్దాం తర్వాత. ఇది డెఫినేషన్. నెక్స్ట్ ఏంటంటే, ఒక సి అనేది సెంటర్ అనేది h, k ఉంది. నెక్స్ట్ రేడియస్ అనేది r ఉంది. రేడియస్ r ఉంది. అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏమవుతుంది అని అంటే, x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు r స్క్వేర్. x minus h whole square plus y minus k whole square equals to r square. This is the equation of circle having center c, h, k and radius r అని చెప్తాం. ఎప్పుడంటే సర్కిల్ యొక్క సెంటర్ h, k, రేడియస్ r ఇచ్చేటప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఇది అవుతుందని చెప్తాం. ఓకే అండి, ఇది ఎలా అవుతుందంటే సింపుల్ గా మనం అబ్జర్వ్ చేసుకుంటే, ఇది సర్కిల్ అండి, మనకి సెంటర్ ఇచ్చాడండి h, k, మనకి సెంటర్ ఇచ్చాడు h, k, ఇది రేడియస్ అండి r ఇచ్చాడు. ఓకే, let p x, y be any point on the circle అని తీసుకోండి. let p x, y be any point on the circle. let p x, y be any point on the circle పై తీసుకోండి. అప్పుడు మనం బై డెఫినేషన్ ఆఫ్ రేడియస్ ఏం చెప్తుంది? సర్కిల్ యొక్క సెంటర్ నుంచి సర్కిల్ పై ఎనీ పాయింట్ గల డిస్టెన్స్ రేడియస్ చెప్తుంది. సర్కిల్ పై ఎనీ పాయింట్ మనం ఏం తీసుకున్నాం? P తీసుకున్నాం. సర్కిల్ యొక్క సెంటర్ ఏం తీసుకున్నాం? C తీసుకున్నాం. సో C నుంచి P కి గల డిస్టెన్స్ R కి ఈక్వల్ అవుతుంది అనే డెఫినేషన్. C నుంచి P కి గల డిస్టెన్స్ R కి ఈక్వల్ అవుతుంది. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ CP స్క్వేర్ ఈక్వల్స్ టు R స్క్వేర్. CP square equals to R square. What is CP square? The distance from C to P. What is the formula of distance from the 2 points? Root over x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So here, this is the x1 y1, this is the x2 y2. Okay, can take. So x2 minus x1 whole square means x minus h whole square plus y minus k whole square equals to r square. This is the equation of the circle having center C, h, k and radius r. This is the very easiest. Okay, theorem. Next, if in case the center is the origin, if in case the center అనేది మనకి origin అయిపోయిందండి, అప్పుడు రేడియస్ r, అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏమవుతుంది అంటే సేమ్ కాన్సెప్ట్, సేమ్ థియరం మనం అప్లై చేస్తే డైరెక్ట్ గా మనం ఇక్కడ రాయొచ్చు బై యూజింగ్ దిస్ కండిషన్. Okay, here h, k is the center. Here 0, 0 is the center. We have to apply this one. This equation converted to x square plus y square equals to r square. This is the equation of the circle having center C, 0, 0 origin and radius r. This is the one of the circle. This is the another one of the circle. Clear? Next, small thing. Next, in case ఒక సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c equals to 0. This is the one of the second degree equation. This equation represents the circle. Represents the
circle if and only if three conditions are satisfied. Three conditions are satisfied. What is that one? First one, a equals to b not equals to 0. A equals to b not equals to 0. Second one, h equals to 0. Third one, g square plus f square minus ac greater than or equal to 0. G square plus f square minus ac greater than or equal to 0. The second degree equation satisfies these three conditions. Then the second equation represents circle. If the second degree equation represents the circle, must and should follow the three conditions are satisfied. Clear? If IFF means if and only if. If and only if. ఓకే, ఇదైతే ఇది అవుతుంది, ఇదైతే ఇది అవుతుంది అని చెప్తుంది. ఓకే, మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇచ్చింది సర్కిల్ అనేది అవుతుందా లేదా అది అబ్జర్వ్ చేసుకొని మనం సెంటర్ గాని రేడియస్ గాని మనం ఫైండ్ చేయాలి. ఓకే అండి, కొన్నిసార్లు మనకి సర్కిల్ కాని కూడా ఇచ్చాడు, మన సెంటర్ రేడియస్ కట్టేస్తాం. అసలు సెంటర్ రేడియస్ అనేది సర్కిల్ అయినప్పుడు మాత్రం మనం ఫైండ్ చేయాలి అది. ఓకే, దీన్ని బేస్ అయ్యి జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫామ్ అయింది. జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ దీనికి ప్రూఫ్ ఉంది, కాకపోతే మనకి అంత అవసరం లేదని చెప్పలేదు. ఓకేనండి, సో జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఇంకా అవసరమైన నేర్చుకోవచ్చు. జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏం చెప్తుందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్స్ టు 0. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది సర్కిల్ ఇన్ జనరల్ ఫార్మ్. x square plus y square plus 2gx plus 2fy plus c equals to 0. దీన్ని మనం బై హార్ట్ చేయాలి మస్ట్ అండ్ షుడ్ గా. ఓకే అయిపోయింది. మరి సర్కిల్ తీసుకునేటప్పుడు దీనికి ఏముంటది? సెంటర్ ఉంటది. సో సెంటర్ ఏమవుతుందంటే దీనికి మైనస్ రేడియస్ కూడా ఉంటుంది. దీనికి రేడియస్ ఏమవుతుందంటే రేడియస్ ఆర్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. ఇది రేడియస్. ఈ రెండు ఫార్ములాస్ మనం బై హార్ట్ చేయాలి. ఇప్పుడు మనకు మూడు రకాలైన సర్కిల్స్ ఫార్మ్స్ వచ్చాయి. h, k సెంటర్ అండ్ r రేడియస్ తో ఒకటి వచ్చింది. 0, 0 సెంటర్ r రేడియస్ తో ఒకటి వచ్చింది. ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఈ రేడియస్ తో ఒక సర్కిల్ ఫార్మ్ అయింది. ఓకే అండి, ఇవి 3 టైప్స్ ఆఫ్ ది సర్కిల్స్ అన్నమాట. దీన్ని బేస్ అయ్యి మనము నెక్స్ట్ 7 మార్క్స్ 2 మార్క్స్ అనేది చేస్తాం. ఇది కాన్సెప్ట్. నెక్స్ట్ వీడియోలో మనం 7 మార్క్స్ ప్రాబ్లం గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ టు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.